ఇది ఒక రిచ్ మ్యాన్ మరియు పూర్ మ్యాన్ కథ. సుభాష్ మరియు రాజారాం అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. అందులో సుభాష్ చాలా ధనవంతుడు. అతను పట్టణంలో ఉంటాడు. అతనికి చాలా బిజినెస్లు మరియు ఆస్తులు ఉంటాయి. అతని కుటుంబం చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. కాలక్రమేణా వారంతా సిటీ మోడర్న్ ఫుడ్ కి అలవాటు పడిపోతారు. ఇక రాజారాం దగ్గరలో ఉన్న గ్రామంలో ఉంటాడు. అతనిది పేద రైతు కుటుంబం. తనకు ఉన్న చాలా తక్కువ భూమిలోనే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ తక్కువ భూమిలోనే కుటుంబానికి అవసరమైన అన్ని రకాల పంటలను పండిస్తుంటాడు. రాజారాం కుటుంబం పండించుకున్న ఆహారాన్ని తింటూ వారికి సరిపడా మిగిలిన పంటని మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుని చాలా జాగ్రత్తగా అవసరాలకు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నదానిలోనే సరిపెట్టుకుని చాలా సంతోషంగా జీవిస్తుంటారు. సుభాష్ ఎప్పుడూ కూడా డబ్బు ఉన్న గర్వం రాజారాం దగ్గర చూపించలేదు. రాజారాం కూడా తన స్నేహితుడి నుండి ఎప్పుడూ డబ్బులు ఆశించలేదు. ఇద్దరి కుటుంబాలు చాలా కలిసిమెలిసి ఉండేవారు. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు రెండు కుటుంబాలు కలిసి చాలా సంతోషంగా గడుపుతుంటారు. ఇలా వారి జీవనాలు సాగుతుంటాయి. అకస్మాత్తుగా ఒకరోజు సుభాష్ భార్యకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఉన్నట్లుండి చాలా వీక్ అయిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు.